హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఏం చేస్తున్నారు? మీరు thumbnail చూసేసరికి అర్థమై ఉంటుంది కదా. ఈరోజు వచ్చేసి మనము రైస్ కుక్కర్లో పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్ అండి, గ్యాస్తో మనకు అసలు అవసరం కూడా లేదు, ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నేనైతే రెడ్ కలర్ అండి మాది, చూసారు కదా మాది రైస్ కుక్కరు. మేమైతే 4 years అవుతుందండి తీసుకొని, మాకు ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. ఫస్ట్ ఇందులో బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్దండి, ఎందుకంటే రైస్ కుక్కర్ కాబట్టి. అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి, మాకైతే చాలా బాగుంది. చూడండి, ఇంకా అది వచ్చేసి మనకి బటన్ అనేది కొంచెం లూజ్ అవుద్ది కదా, అంటే హీట్ అయ్యేసరికి స్టాప్ అయిపోద్ది కదా. సో స్టాప్ అవ్వకుండా నేను వచ్చేసి అలా బరువుగా ఉన్నటువంటి ఒక ఇనుప రాడ్ని పెట్టాను అనమాట. మీరు కూడా మీ దగ్గర ఏదైనా అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి ఆయిల్ బాగా వేడి అవుతుంది కదా, చూస్తున్నారు కదా. మనకి గ్యాస్ కంటే ఇందులో చాలా తొందరగా ఈజీగా టేస్టీగా అయిపోద్దండి, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే, షాక్ ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి. ఇంకా అందులోకి మనము, నేనైతే పచ్చిమిర్చి యూస్ చేయట్లేదు, నేను ఓన్లీ చిల్లీస్, రెడ్ చిల్లీస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూసేద్దామండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము. అందులోకి వచ్చేసి ఫస్ట్ నేనైతే ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాను అనమాట. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదండి. ఇప్పుడు అందులోకి వచ్చేసి అవి కొంచెం చిటపటలాడుతాయి అన్నమాట. చిటపటలాడేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి, అంటే ఈజీగా అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి శనగపప్పు అండ్ ఉద్ది బ్యాళ్ళు అండి, వాటిని మీరు ఏమంటారో తెలియదు, డబుల్ హార్స్ మిరపగుళ్ళు అన్నమాట మేము యూజ్ చేస్తాము. సో అవి వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం కలిపెట్టుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. సో అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు సో మీరు అటు ఇటు కొంచెం ఫ్రై చేయాలి. సో అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అనేటివి కొంచెం బాగా వేసుకోవాలి. నేనైతే ఎక్కువ పులిహోర చేస్తున్నానండి, ఎందుకంటే అది అలానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు 2 times కల్లా సరిపోతుంది. మాకు టైం ఉండదండి చేసుకోవడానికి. సో ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. మేమైతే అలా తింటాం, మీకు సరిపడేంత మీరు కొంచెం తీసుకోవచ్చు అనమాట. బాగా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి పల్లీలు తీసుకోవాలండి. అంటే మనము వీటిని ఎట్లా అంటే ఫ్రై చేసిన పల్లీస్ అయితే తీసుకోకూడదు, ఓన్లీ పచ్చి పల్లీలు తీసుకొని పచ్చివి అలాగే వేసేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న పల్లీస్ వేసుకుంటే అంతగా టేస్ట్ రాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పల్లీలు వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా అటు ఇటు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ ఇది రైస్ కుక్కర్ కాబట్టి షాక్ తగిలే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు నాకు తెలిసి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోద్దండి. నాకైతే బాగా అలవాటు అయిపోయింది, అంటే నేను ఒక్కొక్కసారి సడన్గా మాకు గ్యాస్ అయిపోయినా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలన్నా మేము సడన్గా మేము ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాము, చాలా బాగుంటుంది. మా రైస్ కుక్కర్ అయితే మాకు ఇంతవరకు ఎటువంటి షాక్ కానీ ఏ ఇష్యూ కానీ జరగట్లేదండి. సో మీరు బెస్ట్ చూసుకొని కొంచెం ట్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవి మొత్తం బాగా కొంచెం బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయినాయి కదా. సో కనిపిస్తుంది కదా గైస్ మీకు, ఒకసారి చెక్ చేయండి మీరు. చూ చూసారా ఫ్రెండ్స్, మనం అక్కడ ఫ్రై చేస్తుంటే ఇక్కడ వచ్చేసి కొంచెం హీట్ ఎక్కువ అయింది కదా, సో బటన్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. సో మనం అలా కొంచెం బరువుగా ఉన్నది ఏదైనా మనం యూస్ చేస్తే అది కొంచెం బటన్ అనేది ఆఫ్ కాదనమాట, ఆన్లో ఉంటుంది. బికాస్ దాని మీద బరువు పెడుతుంది కాబట్టి బటన్ ఆన్లో ఉంటుంది. ఒకసారి చూసుకొని పెట్టుకోవచ్చు. బాగా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం నేనైతే కొంచెం ఇంగు అనేది వేసానండి, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో కొంచెం ఇంగువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
అవి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి బయట సూపర్ మార్కెట్లో ఆర్ షాప్స్లో దొరుకుతుంది కదండి పులిహోర ప్యాకెట్. సో అది వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను అనమాట. జస్ట్ ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పులిహోర పౌడర్ వస్తుంది షాప్స్లో, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది వేసుకోండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు గుజ్జు అన్నమాట. అంటే చింతపండుని కొంచెంసేపు నానబెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసేస్తే వస్తుంది కదా. సో నేను ఈ గ్లాస్తో వచ్చేసి 1 కప్పు రైస్ వేసాను కాబట్టి, సో నేను 1/2 కప్పు చింతపండు పులుసు వేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందో. తొందర కుక్ అయిపోద్ది అనమాట. ఇందులోకి కొంచెం పసుపు, అంటే కొంచెం లైట్ టేస్ట్ కోసం నేను కొంచెం పసుపు యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ యూస్ చేయరు కొంతమంది, బట్ నాకైతే అలవాటు అండి. నేను కొంచెం లైట్గా పసుపు యూస్ చేస్తాను. చాలా 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 బాగుంటుంది. బాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగా. అంటే అది మొత్తం బాయిల్ అయిన తర్వాత మీకు ఆ స్మెల్ అనేది వస్తుందండి. సూపర్. నాకు ఇప్పుడైతే మౌత్ వాటరింగ్ అవుతుందన్నమాట. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే సడన్గా ప్రతి ఒక్కరికి ఇంట్లో గ్యాస్ అనేది ఒక్కొక్కసారి సడన్గా అయిపోతుంటుంది కదా. సో మనము ఎక్స్ట్రా అనేది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో అలాంటప్పుడు ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనము చింతపండు వేసుకున్నాం కాబట్టి. సో బాగా స్పైసీగా తినచ్చు అనమాట. ఎవరికైనా బీపీ అలాంటివి ఉంటే కొంచెం తగ్గించి వేసుకుంటే చాలా మంచిది, హెల్త్ ఇష్యూస్ ఉండవు అనమాట. రెడీ అయిపోయిందనమాట పులిహోర. అంటే ఇది వచ్చేసి ఫస్ట్ మనం తీసేసుకొని తర్వాత చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని కలిపేసి పులిహోర రెడీ అయిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనకి అది కుక్ అయిందని మనకి బాగా అర్థమవుతుంది కదా. సో నాదైతే కుక్ అయిపోయిందన్నమాట. నేను ఇంకా తీసేసి చల్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రైస్లోకి వాడుకుంటాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్తో మీ ముందుకు చిన్ను 99 వ్లాగ్స్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్